ఏం పెద్దమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా బాకేం లేవే, నువ్వెలా ఉన్నావు? వచ్చి 3 రోజులైందటగా, ఇప్పుడా రావటం? ఏంటోలే పెద్దమ్మా, ఇంట్లో పనులతోనే సరిపోతుంది. ఇదిగో అమ్మా, ఈ కారపు దినుసు ఇచ్చింది, తీసుకో. అది టీ. పోన్లే, ఇప్పుడు కన్నా గుర్తొచ్చాను అంతే సార్. ఏంటి రవిగడ్ కనిపించట్లేదు, ఇంట్లో లేడా? మీ పెదనాన్న పొద్దుటనగా వాడిని పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాడే. ఏమోనే, ఆ దేవుడికే తెలియాలి. 3 రోజుల నుంచి ఒకటే కడుపు నొప్పి, పైగా విరోచనాలు. పాపం ఎంత అల్లాడిపోతున్నాడో. ఇలాంటి బియ్యం తింటే కడుపు నొప్పి కాక ఇంకేమొస్తుంది పెద్దమ్మా? ఏం చేయమంటావే, రేషన్ షాపులో ఇచ్చేది అదే బియ్యం కదా. పైగా కొనాలంటే కిలో 50 రూపాయలకి తక్కువ లేదు. అలా అని గవర్నమెంట్ వాళ్ళు ఏదిస్తే అది తినాలా? అయినా ఏం వాళ్ళకి తక్కువకు రావట్లేదు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళు ఎక్కువ కొని మనకు తక్కువకి ఇస్తున్నారు అంతే. నిజమా? ఇలాంటి నిజాలు చాలా ఉన్నాయి గానీ ఒకటి చెప్పు, నీ చేతికే డబ్బులు ఇచ్చి నీ ఇంటికి ఏం కావాలో నిన్నే కొనుక్కోమంటే ఎలా ఉంటుంది చెప్పు? అంతకన్నా ఇంకేం కావాలే తల్లి? ఆ డబ్బులు చేతిలో లేకగా క్యూలో నుంచోటాలు, రేషన్ కష్టాలు కదా. అయితే నువ్వు ఖచ్చితంగా జనసేన కోటేయాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మాత్రమే రేషన్కి బదులుగా 2500 నుండి 3500 రూపాయల వరకు ఇస్తానని మాటిచ్చాడు. అది కూడా పెద్దనాన్న అకౌంట్లో కాదు, డైరెక్ట్ గా నీ అకౌంట్లోకే. అవునా? అంటే నీ కుటుంబ సంక్షేమం నీ చేతుల్లో ఉన్నట్టే కదా. అంతేకాదు, కొత్తగా పెళ్లైన పేద దంపతులకు గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రతి మనిషికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తున్నారు పెద్దమ్మా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పెద్దమ్మా? వాళ్ళకంటే వీళ్ళు తక్కువ చెడ్డవాళ్ళని, కొత్త వాళ్ళు కోటేస్తే ఓటు వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నావా? ఇప్పుడు మన రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడి కంటే మన సమస్యలపైన అవగాహన ఉన్న నాయకుడే కావాలి. అందుకే గాజు గ్లాస్ కోటేద్దాం, మన జనసేనని గెలిపిద్దాం. ఏమంటావు పెద్దమ్మా? ఎంత చక్కగా చెప్పేవే నా తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. జనసేనను గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.